హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. కొత్తగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ముందుగా హెడ్ అనేది రిమూవ్ చేసేస్తాము. ఆ తర్వాత దానికున్న పాత డ్రెస్ కూడా రిమూవ్ చేసేసి మనము ట్రెడిషనల్ డ్రెస్ అనేది వేస్తాము. మన తెలుగింటి అచ్చమైన ఆడపిల్ల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము రెడీ చేస్తాము. ఈ డాల్ అయితే హ్యాండ్స్ షోల్డర్ దగ్గర మాత్రమే మూవ్ అవుతుంది, తర్వాత హిప్ దగ్గర మాత్రమే మూవ్ అవుతుందండి. నీస్ దగ్గర కానీ మూవ్ కాదు. హ్యాండ్స్కి అనేది 2 పీసులు తీసుకుంటాము. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ కోసం ఒక పీస్ తీసుకొని ముందుగా హ్యాండ్స్ అనేది మనము స్టిక్ చేసుకుంటాము. గ్లూ పెట్టేసుకొని ఒక క్లాత్ పీస్ తీసుకొని హ్యాండ్స్కి ఎంతైతే అవసరమవుతుందో దాన్ని కట్ చేసుకొని దానికి స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా మనము స్టిక్ చేసుకుంటాము. చూసారా, ఆ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిక్ చేసుకుంటాము. ఈ డాల్ వచ్చి షోల్డర్ దగ్గర మాత్రమే మూవ్ అవుతుంది. తర్వాత బ్లౌజ్ కోసం ఒక పీస్ తీసుకున్నాను. ఆ విధంగా 4 మడతలు వేసుకొని దానిని మధ్యలో హోల్ అనేది పెట్టేసుకుంటాము. నెక్ అనేది పట్టడానికి హోల్ పెట్టుకుంటాము. ఆ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా కొంచెం రౌండ్గా కట్ చేసుకుంటాం. ఆ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసేస్తాము. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్లూ పెట్టేసుకొని దాన్ని స్టిక్ చేసుకుంటాం. మొత్తం అంతా గ్లూ పెట్టేసుకుంటాము. తర్వాత స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకోవాలి. అక్కడ కొంచెం కట్ చేసుకుంటాము. ఆ విధంగా మడుచుకొని స్టిక్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది కుట్టినట్టు వస్తుంది మనకి. 2 సైడ్స్ కూడా ఆ విధంగా మడుచుకొని ముందుగా వెనక పీస్ అనేది స్టిక్ చేసుకుంటాము. తర్వాత ముందు పీసు వెనక్కి అనేది స్టిక్ చేసుకుంటాం. ముందుగా వెనక పీస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఆ విధంగా వెనక పీస్ అనేది ఫస్ట్ స్టిక్ చేసుకుంటే మనకి నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ముందు పీసు స్టిక్ చేసుకోవాలి. ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. చూసారా, ఆ విధంగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత చీర కోసం 1.5 మీటర్ అనేది తీసుకున్నాను. పొడవు వచ్చి వెడల్పు వచ్చి ఆ డాల్కి ఎంతైతే వెడల్పు ఉంటుందో దాన్ని చూసి కట్ చేసుకుంటాం. ఆ విధంగా పొడవు అనేది 1.5 మీటర్ తీసుకుంటాము. ముందుగా ఒక లేయర్ అనేది స్టిక్ చేసుకొని గ్లూ పెట్టేసుకొని ఒక లేయర్ అనేది స్టిక్ చేసుకుంటాము. ఆ తర్వాత రెండవ లేయర్ తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి కుర్చీలు అనేది పోసేసుకుంటాం. ఆ విధంగా ఫస్ట్ లేయర్ అనేది
స్టిక్ చేసుకుంటాం. మనం చీర అయితే ఏ విధంగా కడతామో ఆ విధంగా స్టిక్ చేసుకుంటాం. ఆ విధంగా సెకండ్ లేయర్ తీసుకొచ్చి కుర్చీలు అనేది పోసేసుకుంటాము. ఆ విధంగా నీట్గా కుర్చీలు అనేది పోసేసుకున్న తర్వాత దానికి సేఫ్టీ పిన్స్ అనేది పైన ఒకటి కింద ఒకటి వేసేసుకుంటాము. కదలుకోకుండా సేఫ్టీ పిన్తో మనము పెట్టేసుకుంటాము. ఆ విధంగా సేఫ్టీ పిన్ను అనేది స్టిఫ్గా పెట్టేసుకుంటాం. పెద్ద పిన్నులు తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ అవి ఎట్లా తీసేసేటివి కాబట్టి 2 పిన్స్తో మనము కదలుకోకుండా పెట్టేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని ఆ విధంగా కుట్టేసుకుంటాం. 2 సార్లు కుట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కుట్టేసుకొని ముడి వేసేసుకుంటాం కదలుకోకుండా. అంతే, చీర కుర్చీలు అనేది రెడీ అయిపోతాయి. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటాం. పళ్ళు కోసం ఆ విధంగా క్లాత్ అనేది వదిలేస్తాం కాబట్టి దాన్ని మనము చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టేసుకుంటాం. ఆ విధంగా ప్లీట్స్ లాగా పెట్టేసుకొని ఒక 3 చోట్ల సూది దారం తీసుకొని కుట్టేసుకుంటాం. ఆ విధంగా లాస్ట్లో ఒక చోట కుట్టేస్తాము. తర్వాత మధ్యలో ఒక చోట కుట్టేస్తాము. తర్వాత షోల్డర్ దగ్గర కుట్టేసుకుంటే కదలకోకుండా ఉంటుందండి. ఆ విధంగా ఒక్కసారి కుడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అక్కడ ముడి వేసేసుకొని ఎక్స్ట్రా దారంని కట్ చేసేసుకోవడమే. ఆ విధంగా మధ్యలో అనేది కూడా ఇంకొకసారి నీడిల్తో కుట్టేసుకుంటాం. నా వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయో లేదో ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతున్నాయా ఈ వీడియోస్ అనేది, లేకుంటే యూస్ఫుల్ కావడం లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే నేనైతే ఇంత కష్టపడి పెడుతున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతాయనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేసి పెడుతున్నాను. ఆ విధంగా షోల్డర్ దగ్గర కూడా ఇంకోసారి కుట్టేసుకొని గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకొని ఒక దారంతో నడుం దగ్గర కట్టేసుకుంటాము వడ్డానంలాగా. ఆ తర్వాత స్టోన్ లేస్ తీసుకొని డబల్ స్టోన్ లేస్ తీసుకుంటే సరిపోతుంది వడ్డానంకి. లేదంటే లేస్ అయినా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఆ విధంగా నెక్కు అనేది ఒక నెక్లెస్ లాగా సింగిల్ స్టోన్ లేస్తో పెట్టేసుకొని ఒక పెద్ద స్టోన్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత లాంగ్ చైన్ లాగా కూడా సింగిల్ స్టోన్ లేస్తోనే పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్స్కి కూడా గాజుల్లాగా సింగిల్ స్టోన్ లేస్ లాగే దాన్నే తీసుకొని పెట్టేసుకుంటాం. సింగిల్ స్టోన్ లేస్ని మనకి ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు వేసేసుకుంటే సరిపోతుంది. 2 గాజుల్లాగా 3 గాజుల్లాగా ఆ విధంగా 2 వరుసలు అయితే 2 గాజులు అవుతుంది, 3 వరుసలు అయితే అట్లా మన ఇష్టం. ఎవరెవరి ఇష్టానికి తగ్గట్టు డెకరేషన్ అనేది
చేసేసుకోవచ్చు. ఇదైతే చైర్లో కూర్చోబెట్టడానికి వీలు ఉండదండి. ఓన్లీ స్టాండింగ్ డౌన్, స్టాండ్తో సహా నిలబెట్టడమే. లేదంటే చిన్న చిన్న పిన్నులు వస్తాయి, ఆ పిన్నులతో అయినా కాళ్ళకి కొట్టుకోవడమే, మేకులు కొట్టుకోవడమే అంతే. ఆ తర్వాత నేను జడ వేయడానికి ఆ విధంగా ఉల్లన్ దారము 40 పోగులు తీసుకున్నాను. ఆ సైడ్ 20, ఈ సైడ్ 20 అయితే సరిపోతుంది. ఆ విధంగా బాగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని నేను జడ అనేది అల్లుకొని జడ కుచ్చులు అనేది వేసేసుకుంటున్నాను. ఆ విధంగా జడ కుచ్చులు వేసుకొని అల్లేసుకుంటున్నాను. అల్లేసుకొని ఎక్స్ట్రా ఉండే దారం అనేది కట్ చేసుకుంటాము లాస్ట్లో. ఆ విధంగా కట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారం అనేది కట్ చేసేసుకుంటే జడ అనేది రెడీ అయిపోతుందండి. మన తెలుగింటి వాళ్ళకి జడ అనేది అందం కాబట్టి పెద్ద జడ వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఉల్లన్ దారాన్ని కట్ చేసేసుకున్నాను. ఆ విధంగా జడ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత అందంగా ఉందో జడ కుచ్చులు పెట్టుకొని. తర్వాత పైన పాపిటి బిళ్ళ కోసం డబల్ స్టోన్ లేస్ని తీసుకున్నాను. మాటీల కోసం కూడా అదే స్టోన్ లేస్ని తీసుకొని, తర్వాత జడ కోసం కొన్ని స్టోన్స్ అనేది కనిపిస్తున్నాను. తర్వాత ఐబ్రోస్, ఐస్ కోసం బ్లాక్ మార్కర్ పెన్ తీసుకున్నాను, పర్మనెంట్ మార్కర్ పెన్ను. తర్వాత లిప్స్టిక్, హ్యాండ్స్, గోరింటాక్ కోసం రెడ్ మార్కర్ పెన్ అనేది తీసేసుకొని దాంతో డిజైన్ వేసేసాను. బొట్టు కోసం కూడా రెడ్ మార్కర్ పెన్ని యూజ్ చేశాను. తర్వాత నిలబెట్టడం కోసం స్టాండ్ అనేది